మేము ఖమ్మం వచ్చినాం, నల్గొండలో చూసినాం. నల్గొండలో సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా రైతులే చెప్పిండ్రు, నిన్న మీడియా మిత్రులకే చెప్పిండ్రు, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు, కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని. ఇది ఎవడు కూడా చేయడు, బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు, బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు. చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు, దాంతోనే తెగిపోయింది కాలువని మాట చెప్పారు. ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్ళిపోమ్మని చెప్పిన ప్రజలు మరి హరీష్ రావు గారి నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ టీంకి బ్రహ్మాండంగా స్వాగతం పలికింది. చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్ చెప్పండి, కొట్లాడండి, ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం, ఆ పొరపాటు సరి చేసుకున్న ఒక గూండా, ఒక రౌడీ షీటర్ మిక్కిలినేని నరేందర్ అనబడే వాడి నాయకత్వంలో 5-6 వచ్చి దాడి చేసి, ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారద్దాలు పలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం, ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి. తెల్లవారి మళ్ళీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు, మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినామంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మొనగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు, రౌడీజం చేసేవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపు? మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి, ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాన్ని రౌడీజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే
వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. రమ్మని మాట్లాడింది నువ్వే. కేసీఆర్ వస్తలేడు, మేమొస్తేనే భయపడి లాగులు తడుస్తున్నాయి. మీకు ఇంకా కేసీఆర్ కావాలన్నా? మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఖమ్మం ప్రజలు? నువ్వే కదా అడిగినావు నిన్న సూర్యాపేటలో. నువ్వేదో ముఖ్యమంత్రి అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండ్రు. ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సూర్యాపేటలో? కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే, ఎందుకో వణుకుతున్నావు ఇవాళ రాగానే. వచ్చింది నలుగురమే కదా, ఎందుకు వణుకుతున్నాం? అప్పుడే ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేసిరు, ఒకరు తలబొల కొట్టినరు. స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి రాళ్ళేసి, తర్వాత ఒక కార్బల కొట్టినరు. చివరికి హరీష్ రావు గారు, మేము సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చున్న అద్దాన్ని పలగొట్టింది. స్వయంగా సిఐ ముందట. మాకు తెలుసు ఈ చిల్లర వేషం నువ్వు ఎందుకు వేసినవో. విషయాన్ని పక్కదారి పట్టించాలి. వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి. ప్రజల నుంచి దృష్టి మరల్చాలి. స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమేం ప్రతి దాడులు చెయ్యం. ఏ పద్ధతుల్లో చెప్పాలనో బుద్ధి ఆద పద్ధతుల్లో చెప్తాం, ప్రజలతో చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసే వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. 4 శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బదులుకొనే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమంలోనే ఉందాం. అందరం ఇదే బాధ్యతలో ఉందాం తప్ప ఈ చిల్లర విషయాల జోలికి మనం ఏం పోయే పని లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ